शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तिः। दीपं ज्योतिर्ब्रह्मादीपेनात्मा शुभात्मकं दीपेन अवदविष्णु उदयादीपं सरस्वती वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा विघ्नः कुर्ये मम देवा सर्वकार्येषु सर्वदा। शरदिन्दुसमाकार परब्रह्म स्वरूपिणी श्रीवासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। ॐ तत्सतः। मृत्युञ्जयमहमतों तिर्यवकं याजमहे सुगन्धिं पुष्टिवर्धनामूर्वारुकमिव वन्दनां नमृतो रश्मियमातृतां सुगन्धयुक्तुडुनो समस्तजीवगन्धस्य पोषिंచబడును నేత్రుండైన పరమశివుణ్ణి ఆరాధించుచున్నాం. దోసతీయునుండి దోసకాయను వేరు చేయనట్లు మోక్షప్రాప్తి కొరకయ్యా పరమాత్మ మృత్యు నుండి విడుదల చేయగాక విడుదల చేయకుండా. ఓం సూర్యదేవాయ నమః. జపా పుష్పశంకాశంకాస్య పేయం మహాదేవిం తమోరిం ప్రణతోస్మి దివాకరం. నమో సాయి చిద్భాస్కర. ఈ విధంగా నేను ఈరోజు వరసప్తమి రోజు ఈ విధంగా చిక్కుడు కాయలతో రథాన్ని ఏర్పాటు చేసి అందులో స్వామివారి సూర్యభగవాను ఆహ్వానించి అందులో ఉంచి తులసి దళాలతో ఎర్రని పువ్వులతో తెల్లని పువ్వులు పచ్చ పువ్వులతో ఆహ్వానించి స్వామివారికి నేను ఖర్జూర పండ్లను నివేదిస్తూ వారి యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన నాపైన అందరిపైన ఉండాలని, వారు ప్రతిరోజు కూడా మనము ఒకరోజు మర్చిపోయినా చేసినా కూడా మనల్ని మన్నించి మనకు ఆయురారోగ్యాలను ప్రాప్తించాలని, మనకు ఆయురారోగ్యాలను కలగాలని, మనకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు నేను ఈ విధంగా ఏర్పాటు చేశాను. మిత్రము ఖర్జూర పండ్లతో నివేదన చేశాను స్వామివారిని. తర్వాత అష్టోత్తరం, సూర్యాష్టకాన్ని, ఆదిత్యోదయాన్ని చదువుకోవాలి. ఎంత వీలైతే అంత చదువుకోవడానికి ప్రయత్నించండి. ఏమి చదవాలని ఆసక్తి ఒకవేళ సమయం కానీ మనకు మనస్సుకు ఆరోగ్యరీత్యా ఎవరైనా ఉన్నట్టయితే మనం ఈరోజు ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అంటూ లేకపోతే ఈ విధంగా మనము అగ్నిహోత్రం కూడా చేసుకోవచ్చు. మిత్రమా, దీంట్లో ఏమీ లేదు. గోమయంతో తయారు చేసినటువంటి ధూపం, దాంట్లో కొంచెం నూనె, హారతి కర్పూరాన్ని వేసి ఇలా వెలిగించాను. ఈ విధంగా మనకు తోచినంతలో స్వామివారిని ఎల్లవేళలా మన ఇంటికి రావాలని, మన కష్టైశ్వర్యాల ఆరోగ్యాన్ని ఇవ్వాలని, భగవంతుడు ఆరోగ్యప్రద ఆదిదేవుడు ఆదిదేవా నమస్తుభ్యం, ఆదిదేవా నమస్తుభ్యం, ఆదిదేవా నమస్తుభ్యం, ఆదిదేవా నమస్తుభ్యం అంటూ మన స్వామివారిని వేడుకోవాలి. ఈ విధంగా నీళ్ళతో కూడా ఒక చెంబులో నీళ్ళు తీసుకొని అలా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు, ఎర్రని పువ్వులు వేసి స్వామివారికి 5 సార్లు మనము సూర్యుడిని చూస్తూ మనము నీళ్ళను వదులుకుంటే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎల్లవేళ నా పాడి పంటలన్నింటినీ కూడా ప్రసాదిస్తాడు. మనం ఈ విధంగా చేయవచ్చు. సూర్యుడు ఎంత తీక్షణంగా ఉన్నాడు చూడండి మిత్రం. విధంగా మనం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే భగవంతుడు అన్ని రకాలుగా మనకు తోసినంతలో చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించి స్వామివారి కృపకు పాత్రలు కండి. అందరికీ కూడా మరి ఒకసారి రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే ఏమిటంటే సూర్యుని యొక్క పుట్టినరోజుగా మన పురాణ ప్రవచనాలు తెలియజేస్తున్నాయి మిత్రం. ఇది 2026లో నేను తీసుకున్నటువంటి నిర్ణయం. ఆదివారం నాడు రథసప్తమి రావడం చాలా విశిష్టమైనది. ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుందంట.
అందు గురించి మనము ముంగిట్లో రథం ముగ్గు వేయడం, ఇక్కడ చిక్కుడుగాయలతో రథాన్ని చేసుకుని అలంకరించి స్వామివారిని ఆహ్వానించడం. ఆ తర్వాత ఈరోజు తర్వాత సాయంకాలమే కానీ రేపే కానీ దీన్ని మనము తొక్కనటువంటి ప్లేస్లో ఈ పూజా రథానికి సంబంధించినటువంటి స్వామివారిని చెట్టు మొదట్లో పెట్టి వారి కృపకు పాత్రలు కావాలి. ఎలాంటి సంశయం లేదు, మీకు ఎంత వస్తే అంత చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా అలంకరించుకోండి. ఏడు చిక్కుడుగాయాలంటే 7 భుజాలు కదా. స్వామివారి రథానికి 7 భుజాలు ఉంటాయి కాబట్టి మనం 7 చిక్కుడుకాయలతో ఇలా తయారు చేయాలి. సప్తమి శుభాకాంక్షలు.